శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏ కారణాల వల్ల ఈ కర్కాటక రాశి వారు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒకరి యొక్క జన్మ జాతకంలో వృత్తి నిర్ణయించాలంటే దశమ స్థానం బలంగా ఉండాలి. దశమ స్థానాధిపతి అంటే కుజుడి రాశి వారికి, కుజుడి రాశి వారికి ఎంత బలంగా ఉంటే వీళ్ళు జీవితంలో అంత తొందరగా సెటిల్ అయి అంత తొందరగా జీవితంలో ఎక్కువ ధనాన్ని సంపాదించడానికి కారణమవుతుంది. అలాగే కర్మకారకుడు సహజ దశమాధిపతి అయినటువంటి శని భగవానుడి స్థితి బట్టి కూడా వీరి యొక్క వృత్తి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాగే స్ట్రెంత్ లగ్నాధిపతి కూడా బలంగా ఉంటే జాతకుడు ఆరోగ్యంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకొని చాలా ప్రిన్సిపల్గా డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. ఈ మూడు ప్రధానంగా వృత్తి మీద ప్రభావాన్ని చూపుతుంటాయి. మరి దశమ స్థానాధిపతి కుజుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళు జీవితంలో అంత తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళకి కుజుడు కాబట్టి టెక్నికల్ రంగంలో, మెకానికల్ రంగంలో, స్థిరాస్తి భూమికి సంబంధించిన విషయాల్లో బాగా రాణించగలుగుతుంటారు. అలాగే యూనిఫారం వేసుకొని దేశ సరిహద్దులో కానీ లేదా ఈ డిపార్ట్మెంట్లో కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ రాశి వారికి దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం వల్ల వీళ్ళకి చాలా వరకు ఉద్యోగమే బాగా రాణిస్తుంది తప్ప ఈ రాశివారు అంత వ్యాపారంలో స్థిరపడలేకపోతుంటారు. అయితే సహజంగా ఈ రాశ్యాధిపతి చంద్రుడు రాజగ్రహం అవటం వల్ల మరి పాలిటిక్స్లో, రాజకీయాల్లో కూడా రాణించడం జరుగుతూ ఉంటుంది. అది ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు లేదా భాగ్యాధిపతి గురువుతో కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా వీళ్ళు ఆధ్యాత్మిక రంగంలో కానీ అలాగే విదేశాల్లో కానీ లేదా రాజకీయంలో కానీ రాణించే అవకాశం ఉంది. దీనికి రవి బలం కూడా అవసరం అవుతుంది. చంద్రుడు బలంతో పాటు మరి వీళ్ళకి కుటుంబ స్థానాధిపతి రవి, సూర్య భగవానుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళు అంత తొందరగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత స్థాయి అధికారులుగా, ఎందుకంటే ఆ సివిల్స్ కానీ ఐఏఎస్ కానీ అలా కానీ గ్రూప్ 1 కానీ అలాగా, అంటే పాలిటిక్స్లో ఎమ్మెల్యే మినిస్టర్ స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ధనాధిపతి రవి, అంటే ప్రభుత్వ ధనం సంపాదించే అర్హత వీళ్ళకి ఉంటుంది. అలాగే వారసత్వంగా కూడా వీళ్ళకి రవి తండ్రి కారకుడు కాబట్టి వారసత్వంగా మీ కుటుంబంలో ఎవరైనా ఈ రాజకీయాల్లో కానీ వేరే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఉన్నప్పుడు వారి వారసత్వంగా మీకు ఈ ప్రభుత్వ పదవి లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పొరపాటున వీళ్ళ జీవితంలో ఈ చంద్రుడు లేదంటే దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడితో కలిసినప్పుడు వృత్తిలో చాలా ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అనేక సమస్యలతో జీవితం పోరాడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా జీవితంలో ఇంప్రూవ్మెంట్ రాకపోవడం జరగదు. అయితే సహజంగా శని మళ్ళా బలవంతుడై ఉంటే ఉచ్చస్థితులైనటువంటి తులారాశిలో కానీ మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి జాతకంలో అయినా సరే శని చాలా బలంగా ఉంటే వాళ్ళు స్వతంత్ర వృత్తి వ్యాపారం చేస్తారు. శని చాలా బలహీనమై నీతిలో ఉంటే వాళ్ళు ఏదో ఉద్యోగం, ఒకరి కింద పనిచేయడం, సబార్డినేట్గా ఉండడం, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. వీరి జాతకంలో శని భగవానుడు మరి రవితో కలిసి ఉంటే రాజకీయ రంగంలో స్థిరపడడం కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ వస్తుంది. అదే శని భగవానుడు గురువుతో కలిసి ఉంటే కంప్లీట్గా వీళ్ళకి ఉపాధ్యాయ రంగంలో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ అవకాశాలు వస్తాయి. అలాగే శని రాహుతో కలిసి ఉన్నప్పుడు సినిమా రంగం కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. యానిమేషను, క్రియేటివిటీ ఇటువంటి వాటిలో మంచి స్థితికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది.
శని శుక్రుడితో కలిసిన ఆటోమేటిక్గా ఇది వీళ్ళ భార్య చాలా ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది. సినిమా రంగంలో రాణించగలుగుతుంటారు. అంటే కర్కాటక రాశి చంద్రుడు అధిపతి, అంటే చంద్రుడే సినిమా రంగానికి, కర్కాటక రాశి కూడా సినిమా ఫీల్డ్కి కారణం అవుతుంటుంది. కాబట్టి చంద్రుడు మరి ఆటోమేటిక్గా శుభుడై శుభగ్రహాలతో కలిసి ఉంటే వాళ్ళు సినిమా పరిశ్రమలో రాణించగలుగుతుంటారు. అది హీరోగా కూడా రాణించగలుగుతుంటారు. అదే శని పాపగ్రహాలతో, అంటే చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే విలన్గా రాణించగలుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ స్థితిని బట్టి రావడం జరుగుతుంది. బట్ ఏదైనా కర్కాటక రాశిలో జన్మించినటువంటి మగవాళ్ళ కన్నా స్త్రీలకు ఎక్కువ సినిమా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా దశమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానాధిపతితో కానీ, పంచమ స్థానంతో కానీ, అష్టమ వ్యయ స్థానాధిపతితో కలిసి ఉన్నప్పుడు తరచూ ఉద్యోగంలో బ్రేక్స్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి మరి సరైనటువంటి పరిహారం, అంటే ఏ గ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుందో ఆ గ్రహానికి తగిన పరిహారం చేసుకుంటే జాతకుడు స్థిరమైనటువంటి సంపాదన, అభివృద్ధి కలగడం జరుగుతుంది. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాష్ట్రాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నదే ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీచలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబటనే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశిచక్ర రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతూ ఉంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు
శని భగవానుడు అయితే శనివారం నియమంగా ఉండాలి. శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు. కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశి చక్రంలో దశమాధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరీగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా అంటే ప్రభుత్వ కారకుడు యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి మగువకి వారికి దూరంగా ఉంటే కంప్లీట్గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఆర్థిక నష్టాలకి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట డ్రింకింగ్ కానీ వ్యసనం కానీ. ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక జీవిత బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.